10 ఎకరాల తోట ఉంది. అంటే అది కొన్నోళ్ళు నాకు చెప్పారు. అది రామనాథం వాళ్ళ దగ్గర కొన్నవాళ్ళు నాకు చెప్పారు. వీళ్ళు ఎప్పుడు అమ్ముకుంది తెలీదు. అదేందో సముద్రం దగ్గర ఏందో అని చెప్తున్నారు. సరిగి తోటలు అవి మాత్రం ఎప్పుడు మా నాన్నమ్మ పోయి సరిగి తోటలు రామనాథం వాళ్ళ తోటలోకి పోయించామరా. ఇల్లు నరికిన తర్వాత వేస్ట్ పొలం ఉండి ఆ పొలం తెచ్చుకునేవాళ్ళు మా వాళ్ళు. ఇప్పుడు మీ తాతలు కానీ మా వాళ్ళు ఎంతో పేదరికంగా ఉన్నారు అప్పుడు. వాళ్ళకి మగ్గాలు నేసారు కొన్నాళ్ళు. రామనాథంలో మగ్గాలు నేసారు మా నాయన. ఆ సౌక తోటలు కూడా ఏదో 2 సంవత్సరాలకు ఒకసారి నరుక్కొని పోయేవాళ్ళు. అంటే 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు పెరిగితే అప్పుడు 7 సంవత్సరాలు పెరిగితే అలా వచ్చేస్తాయి. ఇంకేమేమి రకరకాల పొలాలు పంటలు ఉండేవి చెప్తాను. తోటలు ఉండేవి, తోటలు పసుపు తోటలు ఉండేవి. పసుపు తోటలు. ఇప్పుడు ఎక్కడైనా ఏమన్నా తోట ఉండే ఛాన్స్ ఉందా? అంటే మనకు తెలియకుండా ఎవరిదైనా రామనాథం వల్ల ఆస్తి ఏం లేదు, ప్రశ్న లేదు. ఇప్పుడు అసలు రూపురేఖలే లేవు. ఎక్కువ మనం ఉంటుంది దాదాపు 50 సంవత్సరాలు ఆ తోటలు. ఇప్పుడు మాకు 70-72 ఉన్నాయనుకోండి. మీకు 20 సంవత్సరాలు అప్పుడు? మాకు 20 సంవత్సరాలు కూడా ఇంకా ముందు 14-15 సంవత్సరాలు ఇప్పుడు అట్లా చెప్పుకుంటూ ఉండేవాడు. అప్పటికే చెప్పుకునేవాడు. అంటే అప్పటికే పోయాయి, అప్పటికే అయిపోయాయి ఆస్తులు. శెట్టి వాళ్ళు ఏదో చెప్పారు. ఆ శెట్టి వాళ్ళు అనేది ఏదో అంటారంట. వాళ్ళు ఏమన్నారు ఇందాక మీరు? అది సెట్ వాళ్ళు ఏదో అంటున్నారు. వాళ్ళ యూనిటీ అది కాదు, అంటే వాళ్ళని సెట్ వాళ్ళు అంటారు. శెట్టి గారు